వాళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీ తీసివేయడం జరిగింది. దేన్ని కూడా ఒప్పుకోలేదు. అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే మళ్ళీ కొత్త రాజ్యాంగంలో సామాజిక వెనుకబాటుతనం, విద్యా వెనుకబాటుతనం అనేది కొత్తగా దాన్ని చేర్చి తర్వాత ఈ వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని మళ్ళీ కొత్తగా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఓబీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో ఈయన పెరియార్ రామస్వామి తమిళనాడు ప్రాంతంలో ఏం చేసిందంటే అసలు మాకు బ్రిటిష్ కాలంలో రిజర్వేషన్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి స్వాతంత్రం వచ్చినాక మా రిజర్వేషన్లు ఎట్లా లేకుండా పోతాయని ఆయన తమిళనాడులో రివోల్ట్ చేసి పెద్ద ఉద్యమాన్ని 10 లక్షల మందితో ఉద్యమం చేస్తే అప్పుడు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ ఇద్దరు కూడా దిగొచ్చేసి శాంతి భద్రతల సమస్యగా పరిగణించి అసలు ఏంటిది తమిళనాడు పరిస్థితి అన్నప్పుడు వీళ్ళకి రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నారు అన్నప్పుడు మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది. ఫస్ట్ 1951లో రాజ్యాంగం తడి ఆరక ముందే రాజ్యాంగ సవరణ జరిగింది. దాంట్లో అప్పుడు విద్య అదే విధంగా సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా ఆర్టికల్ 15 క్లాస్ 4 అనే దాన్ని చేర్చడం ద్వారా అప్పుడు ఏంటిది అని అంటే ఓబీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఏర్పడడానికి కారణమైంది. పెరియార్ రామస్వామి చేసినటువంటి రివోల్ట్ వల్ల అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బతికే ఉన్నాడు, ఆయన రాజ్యాంగాన్ని రచించాడు. అసలు ఓబీసీలకు రిజర్వేషన్లు లేని ఈ రాజ్యాంగం మాకు అక్కర్లేదని తగలబెట్టాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ బతికే ఉన్నాడు, ఏమి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. తర్వాత అప్పుడు ఏంటంటే అంబేద్కరే సూచించాడు ఆర్టికల్ 15 క్లాస్ 4 అనే ద్వారా ఒక రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే మార్గం లేదని అంబేద్కర్ సూచిస్తే ఫస్ట్ మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది. అప్పుడు 340 ఆర్టికల్ ప్రకారం ఓబీసీలకు కమిషన్ వేసి జనాభా లెక్కల సేకరణ చేసి ఎంతమంది ఉన్నారని అప్పుడు దాన్ని చేర్చడం రాజ్యాంగ రచనలోనే చేర్చడం జరిగింది. కానీ ఆ తర్వాత ఓబీసీల రిజర్వేషన్లు రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కాలేల్కర్ కమిషన్ కాంగ్రెస్ వాళ్ళే వేశారు, దాన్ని వాళ్ళే మూలలు పెట్టి మడత పెట్టేసి దాన్ని పక్కన పెట్టేశారు. చివరికి వచ్చేటప్పటికి జనతా గవర్నమెంట్ 1978కి వస్తే మండల్ కమిషన్ నియమించడం జరిగింది. 1980కి వచ్చిన ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఇందిరాగాంధీ మండల్ కమిషన్ తీసుకుని పక్కన బీరువాలో పెట్టేసింది, అమలు చేయలేదు. ఇక్కడ ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు మురళీధర్ రావు కమిషన్ అమలు చేశాడు. ఎన్టీ రామారావు కాంగ్రెస్ పీరియడ్ లో, భవన వెంకటరామరెడ్డి పీరియడ్ లో ఈ మురళీధర్ రావు కమిషన్ ఏమని చెప్పిందంటే బీసీల రిజర్వేషన్లు పెంచాలని రిపోర్ట్ ఇచ్చింది. ఎన్టీ రామారావు వచ్చి అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ అంతా యాంటీ రిజర్వేషన్ల మూవ్మెంట్ తోటి ఉంది. మేమందరం దెబ్బలు తిన్నాం, ఆర్పిస్తున్నా, మేమంతా సమసంగ్రామ పరిషత్ పెట్టి ఈయన బాలగౌడు, విఠలరావు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేశాము. మళ్ళీ ఏంటిదంటే కోర్టు కేసు రావడంతో జనాభా లెక్కలు లేవని స్టే ఇవ్వడం తోటి ఆగిపోయింది. మండల్ కమిషన్ అమలు చేసినప్పుడు కూడా దేశంలో మొత్తం ఏంటంటే ఉద్యమాలు జరిగాయి. యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ జనతాదళ్ బీపీ సింగ్ అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ తీసుకొచ్చింది. మరొక పక్క కమ్మండల మూవ్మెంట్ బీజేపీ ప్రారంభించింది. ఇవన్నీ మొత్తం ఏంటంటే ఓబీసీలు అనగానే అందరూ కుమ్మక్కైపోతున్నారు, ఏకమైపోతున్నారు. ఇవన్నీ చరిత్ర. అంటే మండల్ కమిషన్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు, జనతాదళ్. ఇక్కడ మురళీధర్ రావును అమలు చేసింది ఎన్టీ రామారావు. కర్పూరి ఠాగూర్ బీహార్ లో ముంగేరి లాల్ కమిషన్ అనుకుంటాను. ఇట్లా రకరకాలంతా అమలు చేశారు మొత్తం. కాబట్టి బీసీల విషయానికి వచ్చేటప్పటికి రాజకీయ రిజర్వేషన్లే లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా కేవలం విద్యా ఉద్యోగ రంగాల్లో మాత్రమే 27% రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 60 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది. అసలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేవు. ఇప్పుడు రామకృష్ణయ్య గారు చెప్పారు 6% ఉద్యోగ రంగంలో ప్రాతినిధ్యం ఉంది అని. ఎవరు కారణం దీనికి? బీజేపీ నిన్నగాక మొన్న వచ్చింది. జనతాదళ్, జనతా పార్టీ 2 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించలేదు. మరి ఎవరు కారణం అవుతుంది? ఇంతకాలం ఏంటిది అని అంటే మోసం చేసి రిజర్వేషన్లు ఇవ్వనటువంటి పార్టీలే ఇప్పుడు ఏంటంటే వాళ్ళే జనగణన చేయలేదు, 60 సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళే జనగణన చేయలేదు, రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదు. పూర్తి మెజార్టీ ఎన్నోసార్లు వచ్చింది, రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం వచ్చింది, చేయలేదు. మళ్ళీ ఇప్పుడే వాళ్ళు మేము జనగణన మోసం చేసినటువంటి వాళ్ళే మళ్ళీ ఇప్పుడు మేము జనగణన చేస్తాం, బీసీలకు రక్షణగా ఉంటాం. 60 సంవత్సరాలు నువ్వే అధికారంలో ఉన్నావు, నీ చేతుల్లో అన్ని ఉన్నాయి చేయడానికి, నువ్వు చేయడానికి నువ్వే ముందు ఉన్నావు, తర్వాతనే మిగతా వాళ్ళు వచ్చారు. నువ్వు చేయాల్సింది చేయకపోగా మళ్ళీ ఇప్పుడు ప్రజల ముందు ఏంటంటే తానే ఏంటంటే ఒక బీసీలకు ఒక ఉద్ధారకుడుగా, రక్షకుడుగా నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజంగా చాలా విచిత్రకరమైనటువంటిది. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి రిజర్వేషన్లు అంటే రాజ్యాంగంలో లేవు. నువ్వు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినప్పుడన్నా ఇవ్వచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ దేశంలో బీసీలకు పెద్ద మొత్తంలో సుమారుగా 50% ఉన్నారు, 30% ఇవ్వాలి. ఉదయపూర్ లో ఒక తీర్మానం జరిగింది కాంగ్రెస్ పార్టీ ద్వారా.
పార్లమెంటులో 2 సీట్లు ఇవ్వాలని చెప్పి ఇచ్చారా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? పార్లమెంటుకు ఈ 2 చొప్పున పంపిణీ చేసిందా? అంటే తాను చేసిన తీర్మానానికి తానే కట్టుబడి ఉండదు, మొత్తం శూద్ర అగ్రకులాలకు రాజ్యాన్ని కట్టబెడుతుంది. ఇక బీజేపీ సంగతి అయితే మనకు తెలిసిందే కదా, అది అగ్రవర్ణాల పార్టీ, బ్రాహ్మణుల పార్టీ, మన్వాదుల పార్టీ అని మనమే చెప్తున్నాము. ఇంకా దాంట్లో సెక్యులర్ అనేది లేదు. ఇక వాడు ఏమిస్తాడు? ఇంకా నువ్వేయలేదు, నువ్వు సెక్యులర్, సోషలిస్ట్ పార్టీ, బడుగు బలైన వర్గాల పార్టీ, బీసీల పార్టీ అని పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నీకే ఇవ్వడానికి చేతులు ధరించలేదు. ఇది మొత్తం మత పార్టీ, లేకపోతే అగ్రవర్ణాల పార్టీ, బ్రాహ్మణుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఏ విధంగా ఇవ్వడానికి అవకాశం ఉంది? ఇంకా నయంగా వాడు మంచుకో చెడుకో ఒక రాష్ట్రపతిని ఒక గిరిజన చేశారు. 27% 100 మంది మంత్రివర్గంలో 27 మందిని కేబినెట్ మినిస్టర్లను బీజేపీ చేసింది. అసలు బీజేపీ లెక్క ప్రకారం ఇవ్వద్దు. అసలు వాళ్ళది ఏంటంటే మతవాద పార్టీ, లేదా అంటే అగ్రకులాల పార్టీ, బ్రాహ్మణుల పార్టీ, లేదా బీసీలకు ముఖ్యమంత్రులే చేయొద్దు, బీసీలకు ఎంపీ టికెట్లే ఇవ్వద్దు. వాళ్ళ ఉద్దేశం ప్రకారం అంటే మన భాషలో మనం మాట్లాడుకునే మన భాష ప్రకారం అయితే మా చిన్నప్పుడు ఉండబట్టింది ఏంటంటే బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీ, అగ్రకులాల పార్టీ. అసలు వాళ్ళు బీసీలకు టికెట్లే ఇవ్వరు అనేది మాకు నేర్పింది. కానీ ఇలా చూస్తే సెక్యులర్ పార్టీ అనేదేమో అసలే ఇవ్వటం లేదు, దగ్గరికే రానివ్వటం లేదు, శూద్ర అగ్రకులాల చేతుల్లో పరిపాలన పెట్టింది. బీజేపీ అసలు అగ్రకులాల పార్టీ అనుకున్నదేమో అక్కడక్కడ కొన్ని ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, కొన్ని క్యాబినెట్ మినిస్టర్లు, అదే విధంగా బీసీలకు ముఖ్యమంత్రులు చేస్తున్నది. ఇది ఆశ్చర్యమే, కుడి ఎడమగా మారిపోతుంది. కాబట్టి దీని యొక్క అంతర్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎవరికి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. ఏది రాజ్యాంగాన్ని రక్షించి ఏం చేస్తాం? మొత్తం రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ లలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆర్టికల్స్ ఎన్ని? ఎస్సీ ఎస్టీలకు కలిపి 5 ఉన్నాయి. ఓబీసీలకు ఒక ఆర్టికల్ 348. మిగిలిన ఆర్టికల్స్ అన్ని ఎవరికి సంబంధించినవి? అందరి జనరలీ. ఈక్వాలిటీ అని అంటే జనరల్, అది ఫెటర్నిటీ అంటే జనరలీ, అన్ని జనరల్ పదాలే. అందరికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి దాంట్లో. ఇవాళ ఏమైనా రాజ్యాంగం ఉండటం వల్ల ఈ దేశంలో అగ్రకులాలకు ఏమైనా నష్టం జరిగిందా? ఏమైనా రెడ్లు ముఖ్యమంత్రులు కాకుండా ఆగిపోయిందా? కమ్మవాళ్ళు ముఖ్యమంత్రులు కాకుండా ఆగిపోయిందా? ఈ రాజ్యాంగం ఉండటం వల్ల, అమల్లో ఉండటం వల్ల బ్రాహ్మణులు ఏమన్నా ప్రైమ్ మినిస్టర్ కాలేదా? 80% ఉద్యోగాలన్నీ బ్రాహ్మణుల చేతుల్లోనే ఉన్నాయి కదా. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు, ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. ఈ రాజ్యాంగం ఏమైనా ఆపగలిగిందా? లేకపోతే ఈ రాజ్యాంగం వాళ్ళ కాపీ ఎస్సీ ఎస్టీ బీసీలను ఏమైనా ముఖ్యమంత్రులను చేసిందా? ఏమి చేయలేదు కదా. అంటే రాజ్యాంగం ఉండటం వల్ల కాదు, ఈ రాజ్యాంగాన్ని నడిపించే పాలక వర్గం ఎవరు పరిపాలిస్తున్నారు ఈ దేశాన్ని? ఈ ప్రభుత్వం ఎవరిది? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనం ఆలోచించాలి తప్ప ఏదో మెకనైజ్డ్ గా కొన్ని సూత్రాలు ఉంటే, ఒక రాజ్యాంగం ఉంటే అదే చూసుకుంటది, ఈ రాజ్యాంగం ఉంటే అదే మన కట్టి తెచ్చి పెడతది అని అనుకోవడానికి వీల్లేదు. మన ఓటు ద్వారా మనం అధికారంలోకి వచ్చి మనం పరిపాలిస్తేనే రాజ్యాంగం మన చేతుల్లోకి వస్తుంది, మనం చెప్పినట్టు వింటుంది. నాలుగుని ముఖ్యమంత్రి అయితేనే ఈ రాజ్యాంగం నా చేతుల్లో ఉంటుంది, నేను చెప్పినట్టు వింటుంది. కాబట్టి దాని గురించి ఆలోచించాలి తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ